ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య నిమిత్తం అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన అందరూ మోకరించండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, సకల ఆశీర్వాదాలకు కారకుడువైన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి గడిచిన వారమంతా మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి ప్రభ మరి నవంబర్ నెల 2024 సంవత్సరము 10వ మాసంలోనికి మమ్మలను ప్రవేశపెట్టి మాకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను, బలాన్ని, శక్తినిస్తున్న పరమ తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నో ప్రభా తండ్రి ప్రసంగాల ద్వారా, వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ గ్రామ ప్రజలతో మీరు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాల ద్వారా తండ్రి ఎందరో నీ మాటలు వింటున్నారు. మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏదైనా ప్రభా కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము నేర్చుకునిచుండగా మీరు మాతో మాట్లాడమని తండ్రి ప్రభా శబ్దం ద్వారా ఎందరైతే తండ్రి వింటున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడమని ప్రభా తండ్రి నీ వాక్యము విత్తుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ దేవుని సహాయమును నాకు అనుగ్రహించి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మా అందరికీ మీరు దయచేసి ఈ శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో వారందరికీ కూడా తండ్రి చక్కటి ఆలోచన కలిగి మంచి నిర్ణయం తీసుకొని నీ వైపుకు తిరుగుటకు మంచి మనస్సాక్షిని వారికి దయచేసి మీరు మాత్రమే ఈ ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మరి మొదటిగా తండ్రి అయిన దేవాది దేవునికి మహిమకు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మాటలు వింటున్న సోషల్ మీడియా ప్రజలకు, ఈ శబ్దం ద్వారా వింటున్న మూలపేట, పాతవాడపేటలో ఉన్న గ్రామ కాపురస్తులందరికీ, వీధి వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి గ్రామ పెద్దలకు, నాయకులకు, అధికారులకు కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి కొన్ని విషయాలు మనం విందాం చాలా జాగ్రత్తగా. దేవుని వాక్యాన్ని మీరందరూ కొన్ని నిమిషాలు మీ పనులు చేస్తూ కూడా ఈ మాటలు మీకు వినిపిస్తున్నాయి కనుక ఈ మాటలు వినాలని మీకు క్రీస్తు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా విందాం. చాలా దివ్యమైన సంగతులు, చాలా శ్రేష్టమైన సంగతులు దేవుడు ప్రతి వారము మనకి నేర్పిస్తున్నాడు, మనకి వినిపిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. నిశ్శబ్దంగా ఉండాలి, అల్లరి చేయకూడదు. మా ఖాళీ కూర్చోవాలి. కొన్నిసార్లు మనలను దేవుడు చాలా స్పష్టంగా పిలుస్తాడండి, చాలా స్పష్టంగా పిలుస్తాడు. కానీ మనము కాదు, మనలను కాదన్నట్టుగా మనం ఏం చేస్తామంట, ఆ మాటలు పెడచెవిన పెడతాం. నిజానికి సోషల్ మీడియా ద్వారా ఎందరో మొబైల్స్ వాడుతున్నారు కదా, వారందరికీ ఎన్నోసార్లు దేవుడు పిలుపునిచ్చాడు, ఆహ్వానం పలుకుతున్నాడు. తన రాజ్యంలోనికి వారసత్వం సంపాదించుకోవడానికి, హక్కుదారులు అవ్వటానికి ఎన్నో మార్లు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎంతోమంది దేవుని సేవకులు మాట్లాడుతున్న మాటలు ఈరోజు అన్ని జనులు కానివ్వండి, వేరే మతానికి చెందిన విశ్వాసకు సంబంధించిన వారు కానివ్వండి, వాళ్ళందరూ వింటారు. కానీ ఏమనుకుంటారంటే ఇవి మాకు కాదు, ఇది మా మతానికి చెందిన మాటలు కాదు, మా విశ్వాసానికి చెందిన మాటలు కాదు అనే పెడచెవిని పెట్టేవారు మనకి వందల కోట్ల లక్షల మంది మనకి సోషల్ మీడియాలో కనిపిస్తారు. వీడియోలు చూస్తున్న వారు చాలామంది చూస్తారు. చాలామంది సేవకులు, పెద్ద పెద్ద సేవకులు, అనుభవపూర్వకమైన మాటలు, ఆత్మపూర్ణులే ఎంతో మంది దేవుని సేవకులు బోధిస్తున్న మాటలు ఈరోజు చాలామంది వింటారు. కానీ దేవుడు పిలుస్తుంటాడు సేవకుల ద్వారా దేవుడు పిలుస్తుంటాడు. ఏం చేస్తారంట, మనలను కాదు అన్నట్టుగా ఈరోజు ఏం చేస్తారు ప్రజలు, అలా పెడచెవిని పెట్టేస్తారు దేవుని మాటలు. అర్థమవుతున్నాయి కదా నా మాటలు? దేవుడు నన్ను కూడా ఎన్నోసార్లు తన మాటల ద్వారా మమ్మలను ఆహ్వానం పలికాడు. కానీ మేమేం చేస్తాం, అది మాకు కాదు, మాకు సంబంధించిన మాటలు కాదు, మా విశ్వాసానికి సంబంధించిన మాటలు కాదని మేము కూడా కొన్నిసార్లు తృణీకరించిన సందర్భాలు ఎన్నో మా జీవితాల్లో మనకి కనిపిస్తాయి. దేవుని ఎరగక ముందు
దేవుని ఎరిగిన తర్వాత కూడా కొన్నిసార్లు దేవుడు ఈ మాటలు మాకు కాదు, పలానా వారి పనులు చేస్తున్నారు కనుక పలానా వారికి చెందవలసిన మాటలు, ఈ మాటలు మాకు కాదన్నట్టుగా మేము పెడచెవిని పట్టి తృణీకరించిన సందర్భాలు ఎన్నో మా జీవితంలో మాకు కనిపిస్తున్నాయి. దేవుని సంఘం ఎదుట మేము ఒప్పుకుంటున్నాము. ఎన్నోసార్లు దేవుని మాటలు తృణీకరించిన సందర్భాలు కూడా మా జీవితాల్లో కూడా ఉన్నాయి. దేవుని ఎరిగిన తర్వాత కూడా, ఎరగక ముందు కూడా. ఈరోజు చూడండి, ఈ ప్రజలు, మూలపేటలో ఉంటున్న ప్రజలు, ఈ వీధిలో ఉన్న వారు అందరూ కూడా ఈ మాటలు వింటున్నారా? బయట బాక్స్ పెట్టామా, సౌండ్ పెట్టామా, అందరు స్పష్టంగా వింటున్నారా? కానీ ఏమనుకుంటారు వారు, ఇవి మాకు సంబంధించిన మాటలు కాదు, వారి దేవుడు వారికి చెబుతున్న మాటలు అన్నట్టుగాని ఈరోజు చాలామంది వింటారు. చాలాసార్లు దేవుడు పిలుస్తాడు, చాలాసార్లు దేవుడు పిలుపునిస్తాడు, ఆహ్వానాన్ని పలుకుతాడు. ప్రారంభ దినంలో, నోవాహ కాలములో ఏంటి, భూమి మీద 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురిపిస్తున్నానని దేవుడు నోవాహుకి దర్శనం ద్వారా కనిపించి ఆయన బలపరుస్తూ, మీ కుటుంబము కొరకు మీరు వాడను చేసుకోండి అని దేవుడు వారికి పిలుపునిచ్చిన దేవుడు మాటను విన్న నోవాహు తప్ప ఇంకెవ్వరు వినలేదండి. ఎవ్వరు వినలేదు. కానీ అదే నోవాహు 100 సంవత్సరాల సువార్త ప్రకటించాడంటండి. 100 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. ఏమని తెలుసా? ఇదిగో దేవుడు నాకు చెప్పాడు, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురుస్తుందంట ఈ భూమి మీదకి. మనమందరం రక్షణలోనికి మనమందరం ఉండాలి, రక్షణ అనే వాడలోనికి మనం అందరము వెళ్ళాలని ఆ రోజు నోవాహు కాలములో గొంతు చించుకొని, ఇలా మైకులు లేక గొంతు చించుకొని తన స్వరం ఎంతైతే వస్తుందో అంత స్వరాన్ని వినిపించాడు ప్రజలకి. ఎక్కిరించారంట, వెటకారం చేశారంట, హేళన చేశారంట. అప్పటి వరకు భూమి మీద వర్షం అంటే ఏంటో తెలీదు, వర్షం ఎలాగుంటుందో తెలియలేని ప్రజలకు ఏంటి వర్షం వస్తుందా, అది 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం ఈ భూమి మీదకు వస్తుందని నోవాహుకి తింగరోడ్లాగా దయ్యం పెట్టిన వాళ్ళలాగా, మతి చెల్లిన వాళ్ళలాగా ఆ రోజున్న ప్రజలు నోవాహును చూశారండి. చూసిన ప్రజలు ఎవరు నష్టపోయారు? నోవాహు కుటుంబం దేవుని మాటకు లోబడింది, దేవుని రక్షణ వాడలోనికి వెళ్ళింది, ఆ కుటుంబం అంతా రక్షింపబడింది. తనతో పాటు పక్షులు, జంతువులు, జీవరాశులు అన్నీ కూడా వాడలోనికి జతలుగా వెళ్ళాయి. అవన్నీ రక్షింపబడ్డాయి. ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే దేవుని మాటని వినలేదో, ఎవరైతే దేవుని పిలుపుని అందుకోలేదో వారందరూ నీటి ద్వారా అందరూ మునిగిపోయారు. మొత్తం భూమి అంతా నీటితో నిండిపోయింది. 100 మంది అక్కడున్న ప్రజలు, ఆ కాలంలో ఉన్న ప్రజలు ఎందరైతే ఉన్నారో వారందరూ మరణించారండి. వారి ఆస్తులు పోయాయి, వారందరూ మరణించారు. వారి బిడ్డలు, వారి భార్యలు, వారి భర్తలు, వారి పిల్లలు, వారి తల్లిదండ్రులు వారందరూ కూడా మరణించడం జరిగింది. ఈరోజు కూడా దేవుడు మనం పిలుస్తున్నాడు, అమ్మా ప్రయాసపడుతూ మా భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను, నేను సాత్వికుడును దేన మనసు గలవాడునని దేవుడు పిలుపునిస్తే ఈరోజు ఆ పిలుపుని అందరూ అందుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఎన్నోసార్లు అమ్మా దేవుని నమ్ముకోండి, ప్రభుని నమ్ముకోండి, నీ భర్త మారుతాడు, నీ భార్య మారుతుంది, నీ పిల్లలు బాగుంటారని మనం చెప్పామనుకోండి, చాలా ఎటకారం చేస్తారో తెలుసా, చాలా హేళన చేస్తారు. మనం ఎన్నోసార్లు పిలుస్తున్నాం, కరపత్రికల ద్వారా పంచుతున్నాం, కరపత్రికల ద్వారా ప్రతి ఇంటికి వెళ్తున్నాం, వీధి కూటాలు పెడుతున్నాం, స్వార్థ కుడుకులు పెడుతున్నాం, పిలుపునిస్తున్నాం, అమ్మా మీ సండే స్కూల్ మీ పిల్లల్ని పంపించండి అని మనం ప్రతి ఒక్కరి గడప దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం. వింటున్నారా? అసలు దేవుడే కబురు పంపించాడు, మా ఇంటికి సువార్త రావడం ఏంటి, మా పిల్లలను బాగు చేస్తానంటవేంటి, మా పిల్లలను ప్రయోజకులను చేస్తానంటవేంటి, మా పిల్లలకి జ్ఞానము నేర్పుతానంటవేంటి? ఎవరైనా ఉంటారా? ఫీజు అడుగుతున్నామా, డొనేషన్ అడుగుతున్నామా? ఫ్రీగా కదా చెప్తున్నాం మన సండే స్కూల్, ఫ్రీగా చెప్తున్నామా? అవసరమైతే మనమే వారికి గిఫ్ట్లు ఇస్తున్నాం, పెన్నులు ఇస్తున్నాం, బాక్సులు ఇస్తున్నాం, వారికి స్నాక్స్ ఏర్పాటు చేస్తున్నాం కదా. వారి దగ్గర నుంచి ఏమైనా మనం తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదు కదా. మరి ఆలోచించాలి కదా. అయ్యో ఆడుకోవడం కరెక్ట్ కాదు, కొంతసేపు ఆడుకున్నా కనీసం ఆదివారం ఒక అరగంట గంట దేవుని మందిరంలోకి పంపిస్తే విలువైన మాటలు నేర్చుకుంటారు. పెద్దవారైన తర్వాత వారందరూ బాగుంటారనే ఆలోచన ఉంది ఈరోజు.
జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడాలి అందరూ. వినరు. కానీ దేవుడు ఎన్నోసార్లు పిలుస్తుంటాడు. పిలుస్తుంటూ 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 అద్భుతమైన మాటలు రాయించాడండి. ఎన్నోసార్లు మనం పిలిచాడు దేవుడు, కానీ మనం వినం. మనం కాదులే, మేము ఆ పనులు చేయట్లేదులే. ఇప్పుడు తాగుబోతుల కోసం చెప్పామనుకోండి, మద్యం సేవించే వారి కోసం మనం చెప్పామనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడనమాట? తాగనీళ్ళతో మాట్లాడుతున్నాడనా? మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? అరే, మద్యం తాగితే నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ ఆస్తి పాడైపోతుంది, నీ కుటుంబం క్షేమంగా ఉండదు, నీకు అనారోగ్యం వస్తుంది, నీకు గౌరవం ఉండదు, అమర్యాదగా ఉంటావని దేవుడు పిలుపునిస్తే మరి మద్యం సేవించిన వారు ఆ మాటలు తీసుకుంటారా? తీసుకోరండి. దేవుడు పిలుపు అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు వ్యభిచారం చేసిన వారు కానివ్వండి, దొంగతనం చేసిన వారిని కానివ్వండి, నరహత్య చేయాలనే ఆలోచన ఉన్న వారిని కానివ్వండి, ఎదుటి వారిని మోసం చేయాలనే ఆలోచన ఉన్న వారిని కానివ్వండి, దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. అయ్యా, అది కరెక్ట్ కాదు, అది తప్పు మార్గంలో ఉన్నావు, నీ తప్పుడు ఆలోచనలో ఉన్నావు, అది మంచి మార్గం కాదు, మంచి పని కాదంటే ఎవరు వింటారు? వినరు. అది మాకు కాదు, మా మతానికి చెందినది కాదు, మా విశ్వాసానికి చెందినది కాదని మంచిని తృణీకరిస్తావా? మంచిని విడిచిపెడతావా? నీ మేలు కోరే కదా దేవుడు చెబుతున్నాడు, నీ బాగు కోరే కదా దేవుడు నిన్ను ప్రేమించి నీ ప్రాంతానికి, నీ వాకటి ముందుకు ఆయన అనేకమైన విలువైన సంగతులు నీకు వినిపిస్తున్నాడే. గ్రహించవా? గ్రహించాలి కదా. ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఒకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరందరూ కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని మీరు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు స్పష్టంగా నన్నే పిలుస్తున్నాడు, దేవుడు స్పష్టంగా నన్నే పిలుస్తున్నాడనే ఎవరైతే ఆ మాటను తీసుకుంటారో ఖచ్చితంగా వారు ధన్యులుగా ఈ లోకములో జీవిస్తారండి. దేవుడు వారి జీవితాలను బాగు చేస్తాడు, వారి కుటుంబాలను కడతాడు, వారి కుటుంబాలను నిలవబెడతాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. చూడండి, అద్భుతమైన మాట. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము. సామెతల గ్రంథము, సొలొమోను రచించిన సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము. నేను పిలవగా మీరు వినకపోతిరి. ఏమంటున్నాడంటే దేవుడు, నేను పిలవగా మీరు వినకపోతిరి. ఎన్నోసార్లు పిలిచాను. అయ్యా, ఈ లోకము శాశ్వతము కాదు, శాశ్వతమైన లోకము పరలోకము. అక్కడికి వెళ్ళాలంటే ఈ భూలోకములో మనం జీవిస్తున్న ఈ జీవితము ఎన్నో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిగా ఉండ మనలను క్రీస్తు మన కొరకు మరణించి మనలను బ్రతికించాడు. అండలించండి, క్రీస్తు మన కొరకు మరణించి మనలను బ్రతికించాడు. ఆ విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో, అయ్యో, పాపినైన నా కొరకు మరణించాడా, తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడా, తన శరీరాన్ని నలగగొట్టుకున్నాడా, నన్ను పరిశుద్ధపరచడానికి, నన్ను నీతిమంతుల జాబితాలో చేర్చడానికి నా కొరకు ఉమ్ము వేసుకున్నాడా, నా కొరకు హేళన చేయబడ్డా, నా కొరకు ఎంతో మందితో తృణీకరింపబడ్డాడని ఆ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారందరూ నిత్య రాజ్యానికి వారసత్వం సంపాదించుకున్న జాబితాలలో వారి పేరు లిఖితం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నోసార్లు పిలుస్తున్నాడు. నేను పిలవగా మీరు వినకపోతిరి. ఎన్నోసార్లు పిలిచాను, ఇప్పటికీ పిలుస్తున్నాను. ఈ 2024 సంవత్సరం 2024 సంవత్సరం నవంబర్ నెల 10వ తేదీని ఈరోజు కూడా దేవుడు మనం పిలుస్తున్నాడు. ఈ ఆదివారం ఆరాధన ద్వారా, అమ్మా, నీ లోకం శాశ్వతం కాదు, నీ యవ్వనము పాడు చేసుకోకు, నీ యవ్వన బలాన్ని తృణీకరించుకో, నిష్ప్రయోజనం చేసుకోకు. నీకు ఇచ్చిన బలము, దేవుడిచ్చిన శక్తి, దేవుని కొరకే వాడు, దేవుని కొరకే ఆలోచన కలిగుండు, దేవుని కొరకే పరుగులెత్తి. నీ యవ్వనాన్ని వృధా చేసుకోకు, నీ యవ్వనాన్ని పాడు చేసుకోకు, నీ యవ్వన జీవితంలో మచ్చలేసుకోకు అని దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు యవ్వనస్తులను కూడా. అలాగే తల్లిదండ్రులను, అయ్యా, పిల్లల్ని ఎలా పెంచాలో సమాజం ఏ పాఠశాలలో నేర్పించరయ్యా, ఏ యూనివర్సిటీలో నేర్పించరయ్యా. మనుషులను సరిదిద్దే మార్గము, మనుషులను బాగు చేసే మార్గము, పిల్లలను ఎలా పెంచాలో నేర్పించే గొప్ప పాఠశాల ఈరోజు అనేకమైన దేవుని మందిరాలు మనకి కనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనేకమైన పాఠశాలలు ఈరోజు దైవ జ్ఞానాన్ని నేర్పించే పాఠశాలలు. ఏ జ్ఞానాన్ని నేర్పిస్తాయి? దైవ జ్ఞానాన్ని నేర్పించే పాఠశాలలు ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అనే సహవాసంలో మనం కొనసాగుతున్నాం. ఆ సహవాసంలో బిడ్డలను ఎలా పెంచాలో మనకు నేర్పిస్తాడు దేవుడు.
తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో మనకు నేర్పిస్తాడు దేవుడు. యవ్వన కాలంలో మనం ఎలా ఉండాలో నేర్పిస్తాడు దేవుడు మనకు. మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలో, ఒక ఇల్లాలు తన కుటుంబాన్ని ఎలా సరిదిద్దుకోవాలో, ఎలా నిలవబెట్టుకోవాలో, ఎలా కట్టుకోవాలో ఈరోజు బైబిల్ గ్రంథం స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుందండి. ఎన్నోసార్లు పిలుస్తున్నాడే, ఆ పిలుపుని మనం వినమే, మనం కాదన్నట్టుగా తృణీకరిస్తున్నామే. దేవుడు అంటున్నాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను పిలవగా మీరు వినకపోతిరి. మరొక మాట నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 65 అధ్యాయము 12వ వచనం. అలా ముందుకు వెళ్ళండి, పేజీలు మార్చండి. యెషయా గ్రంథము 65 అధ్యాయము 12వ వచనం. 12వ వచనం చదువుతున్నాను. నేను పిలవగా మీరు ఉత్తరమియ్యలేదు, ఉత్తరమియ్యలేదు. అయ్యా, ఆ పాపము చేయకు, ఆ మార్గాన్ని వెళ్ళకు, ఆ త్రోవకి వెళ్ళకు అని ఎన్నోసార్లు నేను పిలిచానే, మీరు నాకు ఉత్తరం ఇచ్చారా? అయ్యా ప్రభా, నేను వెళ్ళను ప్రభా, నేను పాపం మార్గంలో ఉన్నానా, నేను పాపులతో స్నేహం చేస్తున్నానా, పాపము స్వభావంతో నిండిపోతున్న వారితో నేను సహవాసం చేస్తున్నానా, వారంటి ఆలోచనలను తీసుకుంటున్నానా, ప్రభా నన్ను క్షమించు అని ఎవరైతే వెనక్కి వస్తారో వారు దేవునికి ఉత్తరం ఇచ్చినట్లు లెక్క. దేవునికి రిపిట్, ఆయన మాటకి లోబడినట్లు లెక్క. కానీ ఈరోజు వింటామా? 65 అధ్యాయం యెషయా గ్రంథము 12వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. నేను పిలవగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితిరి. ఎన్నోసార్లు మాట్లాడానే, విన్నారా? ఆలకించారా? మనం అంటాం కదా, అరే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, మాట వినవా అని పిల్లల్ని గద్దిస్తాం కదా. గద్దిస్తామా లేదా? పిల్లల్ని గద్దిస్తామా? మనకు నచ్చని పని చేస్తే, మనకు నచ్చని ఇంటికి వెళ్తే మనం ఎన్నిసార్లు తిడతాం? రే ఎన్నిసార్లు చెప్పాలరా, ఎన్నిసార్లు కొట్టాలరా, ఎన్నిసార్లు గద్దించాలరా నేను ఆ చోటుకి వెళ్ళొద్దని, ఆ ఇంటికి వెళ్ళొద్దని అని మనం గద్దిస్తామే. అదే మాదిరిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితిరి, నాకిష్టము కాని దాన్ని కోరితిరి. నాకు ఇష్టం ఉండదు, నాకు చెడు అంటే అసహ్యము, పాపం అంటే అసహ్యము, నేను సహించలేను. కానీ మీరు ఏం చేస్తారంట? దాని జోలికే వెళ్తారు, దాన్నే చేస్తారు. నేను ఏదైతే చేయొద్దంటానో దానినే మీరు ఇష్టపడి చేస్తారు, ఏదైతే నేను చేయమంటానో దాని ఇష్టం లేక చేస్తారు. అర్థమైందా? లాజిక్ కాదు కానీ వాస్తవం, ఇది సత్యమే. ఏంటంట, దేవుడు ఏదైతే చేయమన్నాడో ఈరోజు ప్రజలు చెయ్యరు. దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో దాన్ని ఇష్టపడి చేస్తారు. చేయొద్దన్న దానిని చేయరు. అదిగో ఇలా వెళ్ళకు అంటే అలాగే వెళ్ళరు. ఇలా వెళ్ళకు అని అన్నాడు అనుకో దేవుడు, అలాగే వెళ్తారు. అరే అటు చూడకు అంటే అటే చూస్తారు. అలాంటి వారికి ఈరోజు ప్రజలు ఉన్నారండి. మనం సంతోషంగా ఉంటేనే కదా. మీరే చెప్పండి, మన పిల్లలు పాడైపోతే తల్లిదండ్రులుగా మనం ఆనందిస్తామా, గంతులేస్తామా, పార్టీలు చేసుకుంటామా, లేకపోతే 10 మందిని పిలిచి విందు చేస్తామా? ఏడుస్తాం కదా, బాధపడతాం కదా, కుమిలిపోతాం కదా, కన్నీరు కారుస్తాం కదా. మరి దేవునికి ఆ మాట వర్తించదా? మనం పాడైపోతే చూసి ఆనందించే దేవుడా మన దేవుడు? లోకంలో ఎవరైనా అలాంటి వారు ఉన్నారేమో, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పాడైపోతే చూసి ఆనందించే దేవుడు కాదు. మనం నాశనం అయిపోతే చూసి పట్టలేనట్టుగా ఉన్న దేవుడు కాదు. మనల్ని రక్షించడానికి పరము నుండి భూలోకానికి వచ్చాడండి. ఎక్కడి నుంచి వచ్చాడు? కాకినాడ నుంచి మూలపేట కాదు, పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. ఎవరి కోసము? మన కోసము. పాపినైన నా కోసము, పాపులమైన మన కోసము పరలోకములో దేవుని మహిమని విడిచిపెట్టి ఒక సామాన్యుడైన మానవుడికే లోకానికి వచ్చాడండి. సామాన్యుడు మానవుడికే లోకానికి వచ్చాడు. మాట్లాడుతున్నాడు, వినట్లేదు. చెయ్యొద్దంటున్నాడు, చేస్తున్నాం. చేయమంటున్నాడు, చేయట్లేదు. అరే సువార్త ప్రకటించండిరా, అరే నశించిపోతున్న ఆత్మలను కాపాడండిరా, వెతక రక్షించండిరా, అరే ఎక్కడున్నారో వాక్యం ఎరగలేని జనాంగం దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించండి అంటే ఈరోజు వెళ్తారా? వెళ్ళరండి, వెళ్ళరు.
దేవుడు వెళ్ళమన్నాడు, 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 వెళ్ళరు. అరే వెళ్ళకరా, పాపము జోలికి వెళ్ళకరా, చెడు మార్గాలకు వెళ్ళకరా, దుష్ట స్వభావంలోనికి వెళ్ళకరా. మనము దుష్టుడు ఆలోచన చెప్పన మీరు నడవకండ్రంటే అలాగే నడుస్తాం, అలాగే నడుస్తాం, అలాగే నడుస్తాం. కానీ దేవుడు నిజంగా ఎంత బాధపడుతున్నాడో తెలుసా, ఎంత వేదన పడుతున్నాడో తెలుసా. మరొక మాట మనం చూద్దాం, మరొక మాట మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. నేను మీతో మాట్లాడునను, పెందల కాడ లేచి మీతో మాట్లాడునను, మీరు వినకియు, మిమ్మను పిలిచినను మీరు ఉత్తరమీకియు నుండిన వారే ఈ క్రియలన్నిటినీ చేసి తిరి. అండి, సోషల్ మీడియాలో వందల ప్రసంగాలు ఈరోజు అవైలబుల్గా ఉన్నాయి. వందల వేల లక్షల ప్రసంగాలు అవైలబుల్గా ఉన్నాయి మనకు. ఒకప్పుడు వాక్యానికి కరువు, ఈరోజు వాక్యానికి కరువు లేదండి. మన సోషల్ మీడియాలో కానివ్వండి, టీవీ ఛానల్లో కానివ్వండి, లేకపోతే ప్రయాణములు వెళ్తున్నా, బస్సులు వెళ్తున్నావా వాక్యం వినిపిస్తుంది. ట్రైన్లో వెళ్తావా వాక్యాలు కొండల మీద, పెద్ద పెద్ద గోడల మీద అక్షరాలు కనిపిస్తాయి. నువ్వు ఆటోలో జర్నీ చేస్తావా ఖచ్చితంగా వాక్యం నీకు వినిపిస్తున్నది. నువ్వు బైక్లో జర్నీ చేస్తున్నావా ఖచ్చితంగా నీకు వాక్యం వినిపిస్తుంది, వాక్య అక్షరాలు నీకు కనిపిస్తున్నాయి. వాక్యానికి కొదువు లేదండి, వాక్యానికి కొదువు లేదు. అర్ధరాత్రి కూడా వాక్యం వినిపిస్తుంది, పెందల కాడ వాక్యం వినిపిస్తుంది, మధ్యాహ్న కాలంలో వాక్యం వినిపిస్తున్నది, సాయంత్రకాల సమయంలో వాక్యం వినిపిస్తుంది, ఉదయకాల సమయంలో కూడా వాక్యం వినిపిస్తుంది. వాక్యానికి కొదువు లేదు. నీ ఎప్పుడు ఆన్ చేసినా నీ వినాలనే ఆలోచన ఉండాలి. కానీ ఎప్పుడు పడితే అప్పుడు నీకు వాక్యము అవైలబుల్గా ఉంది, అందుబాటులో ఉంది నీకు. కానీ వినము, గ్రహించము. నాకు కాదు, నా విశ్వాసానికి సంబంధించినది కాదు, నా మతానికి సంబంధించినది కాదు, అది పలానా దేవుడు పలానా వ్యక్తికి సంబంధించినది, పలానా విశ్వాసాలకు సంబంధించినది అని ఏం చేస్తారంటే ఈరోజు తృణీకరిస్తారు. ఎన్నోసార్లు పిలుస్తాడు, అర్ధరాత్రి పిలుస్తాడు. సాక్ష్యాలు వింటాం కదా. నేను ట్రైన్లో వెళ్తుంటే వాక్యం నా చెవిని పడిందండి. నేను ఆత్మహత్య చేసుకున్నాను, పట్టాల మీదకి వెళ్తున్నప్పుడు దేవుని స్వరం వినిపించిందండి. నేను సూసైడ్ చేసుకుందాం అన్నప్పుడు, ఫ్యాన్ కూరేసుకుందాం అన్నప్పుడు దేవుని స్వరం వినిపించిందండి. దేవుడు మాట్లాడాడు, లోబడ్డారు. లోబడ్డవారు ఈరోజు ఉన్నతమైన వాడబడుతున్నారు, ఉన్నతంగా దేవుని పరిచర్లో వాడబడుతున్నారు. కానీ లోబడని వారు ఏం చేస్తారంట? లోబడని వారు ఏం చేస్తారు? నరకానికి దగ్గర అయిపోతారు, సాతాని బంధకములోనికి వెళ్ళిపోతారు, దేవునికి ఎడబాటులోకి వెళ్ళిపోతారు, దేవుని ప్రేమలో నుంచి పోతారు, దేవుడు ప్రేమలో నుంచి తొలగిపోతారు, దేవుడు కనిసనగలో నుంచి దూరం అయిపోతారు, సాతానికి దగ్గర అయిపోతారు, జీవితాలను పాడు చేసుకుంటారండి. ఎంతోమంది మనకు కనిపిస్తున్నారు. మరొకసారి నేను చదువుతున్నాను. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. నేను మీతో మాట్లాడునను, పెందల కాడ లేచి మీతో మాట్లాడాను, పెందల కాడ లేచి నీతో మాట్లాడను. మీరు వినకలేదు, మీరు వెనక ఉన్నారు, వినరు. మీరు మీ చెవులు పని చేయట్లేదు, మీ చూపు పని చేయట్లేదు, మీ మెదడు పని చేయట్లేదు, మీకు ఆలోచనలోనికి దుష్ట స్వభావం వచ్చేసింది. దుష్టుడు ఏలుబడి చేస్తున్నాడు, మీరు విన్నెవడు. చూడండి, చర్చిల్లో అలా గోడలకు సేరబడి పడుకుంటారా? విన్నెవరు? సాతాను వాక్యాన్ని విననివ్వడు. ఖచ్చితంగా నేను దేవుని మందిరంలో ఉన్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు, జాగ్రత్త కలిగి ఉండాలని ఏం చేయాలా? అదే సినిమా థియేటర్కి వెళ్తే ఎవరైనా పడుకుంటాడా? ఎప్పుడైనా చూసారా? సీరియల్ చూసినప్పుడు ఎవరైనా పడుకుంటారా? 12న 2న 1 గంట అవునా? నేను గతంలో ఒక వివాహము చెప్పట్లేదు కానీ, ఒక వివాహము రాత్రి 2 గంటలకు వివాహం జరిగితే 2 గంటలకు మనం లేచి తెల్లవారులు వివాహం చూశానండి. ఒక హీరో పెళ్ళి నేను తెల్లవారులు చూశాను. ఈరోజు తెల్లవారులు మన వాక్యాన్ని వినగలుగుతున్నామా? తెల్లవారులు వాక్యాన్ని దేవుణ్ణి చదవగలుగుతున్నామా? తెల్లవారులు మనము ప్రార్థన చేయగలుగుతున్నామా? నాతో పాటు నేను విమర్శించుకుంటున్నాను, నాతో పాటు నేను కౌంటర్ వేసుకుంటున్నాను. ఈరోజు మందిరాల్లో పడుకున్న వారు ఎక్కువైపోయారు, మందిరాల్లో కునికి పాటు వచ్చిన వారు ఎక్కువైపోయారు. ఈరోజు వాక్యం ఏం చెప్పారా మందిరంలో అడిగితే చాలా బాగా చెప్పారండి. అది ఏం చెప్పారంటే
చాలా బాగా చెప్పాడు అంటారు, కానీ అది ఏం చెప్పాడు, కాన్సెప్ట్ ఏంటి, ఏం విన్నావు, ఏదైనా మాట పని చేసిందా, లోపలికి పంపించావా, నీ హృదయంలోనికి పంపించావా, అది పని చేస్తుందా, ఇదిగో ఇది నా కొరకే మాట్లాడాడు దేవుడని విన్నావా, తీసుకున్నావా, ఆ మాటని స్వీకరించావా అని అడగండి ఎవరినైనా. నేను చాలామందిని అడుగుతానండి, రేపు పనికి వెళ్తానా, రేపు పెయింటింగ్ వర్క్ వెళ్తానా, అందరిని అడుగుతాను, అరే చర్చికి వెళ్ళావా, వెళ్ళాను. ఏ వాక్యం చెప్పాడు మీ సేవకుడు? ఒక్కడు చెప్పట్లేదండి, ఒక్కడు చెప్పట్లేదు. బాగా చెప్పాడు, బాగా చెప్పలేదు, బాగా చెప్పలేదు కూడా చెప్పొచ్చు, పలానా సందర్భం చెప్పాడు అని చెప్పొచ్చు కదా. బాగా చెప్పలేదు, బాగా చెప్పాడని ఎలా మార్కులు వేస్తావు? ఇప్పుడు నిజంగా ఆ మాట మన హృదయంలోకి వెళ్తేనే కదా పనిచేస్తుంది. మీకు ఉదాహరణకి, ఇప్పుడు నాకు విపరీతమైన తలపోటు వస్తుంది, నేను మూలపేట సెంటర్కి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి తలపోటు వస్తుందని నేను ట్యాబ్లెట్ తీసుకొచ్చాను. ఈ ట్యాబ్లెట్ ఆ డాక్టర్ ఇచ్చాడు, అది నేను జేబులోనే పెట్టుకున్నాను. నాకు తలపోటు తగ్గిపోద్దా? లోపలికి పంపిస్తే తలపోటు తగ్గుతుందా? చెప్పాలి. ఈ ట్యాబ్లెట్ నాకు నా లోపలికి గొంతుకులో నుంచి లోపలికి వెళితే నాకు తలపోటు తగ్గుతుంది, కానీ జేబులో పెట్టుకొని కబోర్డ్లో పెడితే నాకు తలపోటు తగ్గుతుందా? అదే మాదిరిగా వాక్యము మన లోపలికి పంపిస్తే పనిచేస్తుంది. వాక్యాన్ని ఏం చేస్తామంట? పక్కన పడేస్తాం. పక్కన పడేస్తే నీలో నా బలహీనత ఎలా లయమవుతుంది, ఆ బలహీనత ఎలా పోతుంది? సేమ్ మీరు ఆలోచించండి. సేమ్ పడుకున్నావు అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ట్యాబ్లెట్లు ఇచ్చేటప్పుడు నువ్వు పడుకున్నావు అనుకో, ఏ టైంకి ఏం వేసుకోవాలి నీకు తెలుస్తుందా? అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు నేను ట్యాబ్లెట్లు ఇచ్చాడు, ఆ చెప్తున్నప్పుడు నువ్వు పడుకున్నావు, అలా కునికావు, అప్పుడు ఏ టైంకి ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నాను. ఎందుకు అర్థం కాదు? నువ్వు వినలేదు కాబట్టి. అదే మాదిరిగా వాక్యము, దేవుడి సేవకుడు ఇక్కడ రోషం కలిగి ఆత్మ పూర్ణుడై దేవుని పరిశుద్ధాత్మ సహాయముతో ఎంతోమంది సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నువ్వు బొజ్జుంటే, నువ్వు స్తంభానికి సేరబడి పడుకుంటే, కునికిబాటు వేస్తే ఖచ్చితంగా ఈ మాటలు నీ లోపలికి వెళ్తాయా? వెళ్ళవు కదా. ట్యాబ్లెట్ ఎలాగైతే పని చేయకుండా ఉంటుందో, నీ అనారోగ్యం పోదో, సేమ్ మన బలహీనతలను మనం జయించాలన్నా, మన బలహీనతల నుంచి మనం బలాన్ని పొందుకోవాలన్నా దేవుని మాటలు మన హృదయంలోనికి పంపించాలి. ఎన్నోసార్లు పిలుస్తాడు, అమ్మా దిప్ప చేయకు, అమ్మా అలా చేయకు, బాబు ఇలా చేయకు, బాబు అట్టేళ్ళకు, బాబు ఇట్టేళ్ళకు, అది మంచి పని కాదు, ఇది మంచి పని అని ఎన్నోసార్లు దేవుడు గద్దిస్తాడు. 2 బాటలు ఉన్నాయండి, 2 బాటలు ఉన్నాయి. ఒకటి పూల బాట, ఒకటి ముళ్ళ బాట. ఇప్పుడు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు? పూల బాటే, కానీ వినాలి కదా. 2 బాటలు ఉన్నాయి, ఒకటి పూల బాట, ఒకటి మూల బాట అని ఉంది కదా. ఈ మూల బాటలోకి వెళ్తే నువ్వు ముళ్ళుగులు గుచ్చుకుంటారా, ఈ పూల బాటలో నుంచి నువ్వు నడిస్తే నువ్వు గమ్యానికి చేరుకుంటావని నేను చెప్పాను. ఇప్పుడు చెబుతున్నప్పుడు నువ్వు వింటేనే కదా ఏ బాటలోకి వెళ్ళాలో, ఏ దారిలోకి వెళ్తే నేను గమ్యాన్ని చేరుకుంటానని వింటావు. ఇప్పుడు నువ్వు వినలేదు, నువ్వు అలాగా అశ్రద్ధగా విన్నావు, ఎక్కడో మనసు పెట్టావు, విన్నావు. ఇప్పుడు ఏ బాటలోకి వెళ్తావు? నువ్వు దేంట్లోకి వెళ్తావు తెలియదు, లక్కీగా వెళ్ళిపోవచ్చు. పొరపాటున నువ్వు ముళ్ళ బాటని ఎంచుకుంటే, ముళ్ళ బాటలో నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు గమ్యానికి చేరుకోలేవు. నీ శరీరము గాయాల పడుతుంది, జాగ్రత్త. మన శరీరము గాయాల పడుతుంది, జాగ్రత్త. 2 మార్గాలు ఉన్నాయి, 2 బాటలు ఉన్నాయి. ఒకటి మూల బాట, 2 పూల బాట. పూల బాటలోకి వెళ్ళరా అని వాక్యం ప్రకటిస్తుంది, మూల బాటలోకి వెళ్ళరా అని సాతాను ప్రేరేపణ కలిగిస్తున్నాడు. మీరే ఎంచుకోండి. 2 మార్గాలు, ఒకటి పరలోకము, 2 నరకము. ఎందులోకి వెళ్ళాలనే నీ ఇష్టము, చాయిస్ నీదే. చాయిస్ ఎవరికి ఇచ్చాడు దేవుడు? మనకే. పిలుపునిస్తాడు, వార్తను పంపిస్తాడు, సువార్తను పంపిస్తాడు. నాకు వినలేదండి, నాకు ఎవరు చెప్పలేదండి అనడానికి ఉండదు. ఖచ్చితంగా స్క్రీన్ వేసి చూపిస్తాడంట. పలానా నవంబర్ నెలలో 10వ తేదీన 2024 సంవత్సరంలో మూలపేటలో, పాతవాడపేటలో మీ ఇంటి ముందు వాక్యము గొంతి చించుకొని చెప్పిన ఆ రోజు నువ్వు వినలేదు కదా,
దేవుడు పిలుస్తున్నాడు. దేవుని యొద్దకు రండి, దేవుని యొక్క ఆహ్వానాన్ని స్వీకరించండి, దేవుని మందిరానికి రండి, మన జీవితాలను మార్చుకుందాం, మన బ్రతుకులు మార్చుకుందాం, మారు మనసు పొందాము, రక్షణలోనికి మనము మన జీవితం కొనసాగించుకుందామని ఎన్నో మార్లు దేవుడు పిలుస్తుంటే వినలేదు కదా. నువ్వు దేన్ని నమ్మవి తెలుసా? అబద్ధాన్ని నమ్మవు. అబద్ధము నీకు పనికొస్తుందా? అబద్ధము నిష్ప్రయోజనము. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము. ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనిచున్నారు, అది నిష్ప్రయోజనములు. మరొకసారి ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనిచున్నారు, అది నిష్ప్రయోజనములు. అబద్ధమైన వాటిని వెతకకండి. అబద్ధమైన వాటిని వెతకకండి. నిజమైన దేవుని మార్గములో వెతకండి. నిజమైన దేవుని మార్గములో ఉండండి. నిజమైన దేవుని మాటలో పూలబాటలో మీరు నడవండి. అబద్ధమైన మూలబాటలోకి మీరు వెళ్ళిపోకండి. పూలబాటలోకి వెళ్ళండి. నిజము, సత్యము, నేనే సత్యము, జీవము, మార్గమునే ఉన్న యేసుక్రీస్తు మార్గములోనికి నడవండి. మీరు గమ్యాన్ని చేరుకుంటారు. ఇప్పుడు నేను వెళ్తున్న ఆటోలో కానీ బస్సు కానివ్వండి, కాకినాడ వెళ్ళే బస్సు ఎక్కితే నేను కాకినాడ వెళ్తాను, తుని వెళ్ళే బస్సు ఎక్కితే తునే వెళ్తాను. నీ గమ్యం ఎటు వెళ్తున్నావో ఆలోచించుకో. కాకినాడ నీ ప్రయాణము, తునా నీ ప్రయాణము. చాయిస్ నీదే. నా ఇల్లు కాకినాడలో ఉంది, నేను కాకినాడ వెళ్ళే బస్సు ఎక్కితే నేను కాకినాడ చేరుకుంటాను, కానీ నా ఇల్లు తునిలో లేదు. కానీ నేను తుని వెళ్ళే బస్సు ఎక్కితే నా గమ్యస్థానాన్ని జీవితంలో చేరుకోలేను. ఆలోచించుకోండి. చాయిస్ మీదే. మీదే ఊరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ప్రాంతం నీది, ఏ మార్గానికి చెందినవాడువు, ఏ ఊరికి చెందినవాడువు అని ఆలోచించుకో. నేను కాకినాడకి చెందినవాడును, కాకినాడ వెళ్ళి ఆటో ఎక్కితే కాకినాడ వెళ్తాను, కాకినాడ వెళ్ళే బస్సు ఎక్కితే కాకినాడ వెళ్తాను, కానీ వైజాగ్ వెళ్ళే బస్సు, తూని వెళ్ళే బస్సు ఎక్కితే నేను కాకినాడ ఎలాగెళ్తాను? పిచ్చోళ్ళని ఎత్తుక్కుంటాను అక్కడ. కాకినాడలో నా ఇల్లు ఎక్కడంటే, నువ్వు కాకినాడ వెళ్ళలేదు కదా ఇల్లుని ఎత్తుక్కోవడానికి, నువ్వు తుని వెళ్ళావు, వైజాగ్ వెళ్ళావు, ఎలా దొరుకుతుంది నీ ఇల్లు? నీ నివాసం ఎక్కడా? మన నివాసము పరలోకము. పరలోకం నుంచి వచ్చాం ఈ లోకానికి, పరలోకానికి ఈ లోకానికి వచ్చాం. మరలా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి కదా. మరి నరకానికి వెళ్తానంటావేటి? నీ నరకం నుంచి రాలేదు నువ్వు. దేవుని స్వరూపములో దేవుడు తన స్వరక్తమిచ్చి, క్షమించండి, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో మనం చెక్కుకున్నాడు. దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన అరచేతిలో డిజైన్ చేసి చెక్కుకొని పరలోకం నుంచి ఈ లోకానికి, భూలోకానికి మనం పంపించిన మనలను దేవుడు మరలా పరలోకానికి రమ్మని నిచ్చెనగా యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఆ నిచ్చెన ఎక్కుకుంటూ మనం పరలోకానికి వెళ్ళాలి. నీకు అర్థమైందా? పరలోకానికి భూలోకానికి నిచ్చెన ఉంది, ఆయనే యేసుక్రీస్తు. ఆ నిచ్చెనే యేసుక్రీస్తు. ఇప్పుడు మనం ఆ పరలోకం వెళ్ళాలంటే మనకు దారి తెలియదు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు? నన్ను పట్టుకోండి, నా నిచ్చెన ఎక్కండి, నేను తీసుకువెళ్తాను అంటున్నాడు పరలోకానికి. కానీ ఖచ్చితంగా మనం ఎక్కాలి కదా. భూలోకంలో ఉన్నాం, ఒక మెట్టు వేసుకొని రెండో మెట్టి, మూడో మెట్టి, నాలుగో మెట్టి, ఐదో మెట్టి, అలా మెట్లు వేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన ఊరు అది, మన సొంత ఊరు అది. అక్కడి నుంచి వచ్చాం, యాత్రకు వచ్చాం, అద్దెకొచ్చాం, అద్దింట్లో ఉన్నాం. ఈ భూలోకము అద్దిల్లి, ఇది మంద కాదు, శాశ్వతం కాదు. ఇది శాశ్వతం అనేది పరలోకం. ఇప్పుడు నేను కాకినాడ నుంచి వచ్చాను, తుని వెళ్ళిపోయి ఇది మా ఇల్లు అని అంటే ఊరుకుంటారా? బాబు ఇది మాది బాబు, మేము కట్టుకున్నాము, ఎక్కడి నుంచి వచ్చావు, నీ బుర్ర పని చేయట్లేదా, మతి ఏమైనా చెడిపోయిందా, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమంటావు అని అడుగుతారా లేదా? అడుగుతారు కదా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ మందిరం ఆ సహవాసం పూర్తయిన తర్వాత, ఆరాధన ముగించబడిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి? కాకినాడ వెళ్ళాలి. కానీ నేను తుని వెళ్తుంటే మరి నీకు అర్థం కావాలా? అప్పుడు దేవి వచ్చేమనాలి, బాబాయ్ నువ్వు కాకినాడ కదా, కాకినాడ బస్సు ఎక్కాలి కదా, తుని ఎక్కుతున్నావేంటని చెప్పడం మంచిదా కాదా? కానీ ఈరోజు ఏమంటున్నారు, నువ్వెవడో రా మాకు చెప్తావు సువార్త, మేము తుని వెళ్తామంటారు. బాబు తుని నీ ప్రయాణం కాదురా, తుని నీ గమ్యస్థానం కాదురా, తుని నీ ఊరు కాదురా. నువ్వు తుని వెళ్తానంటే బట్టి కాకినాడ నీ గమ్యస్థానము, కాకినాడ నీ ఊరు, కాకినాడ నీ సొంతం, కానీ తుని కాదురా అని చెప్తుంటే ఈరోజు కొట్టట్లేదా? కొడుతున్నారు, తిడుతున్నారు, కేసులు పెడుతున్నారు, పేడనీళ్ళు జల్లేస్తున్నారు, ఉమ్ములేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, ఎన్నో అనరాని మాటలు ఈరోజు అంటున్నారు.
ఇలాంటి వారందరికీ దేవుడు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు. ఆ మాట చెప్పి నేను మాటలు ముగిస్తానండి. చూద్దామా? సామెతల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి ఫస్ట్ వాక్యం మనం చూస్తాం కదా. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 24 నుంచి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి ప్రజలారా, మనసు పెట్టి వినండి, మనసు పెట్టి వీడియో చూడండి. ఒకవేళ ఈ వీడియో మీ దగ్గరికి వస్తే మనసు పెట్టి వీడియో చూడండి. మనసు పెట్టి ఇవి మాటలు వినవలసిందిగా మీ అందరికీ క్రీస్తు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను. సొలొమోను రచించిన సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 24 వచనం నుంచి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. నేను పిలవగా మీరు వినకపోతిరి. అండర్లైన్ చేయండి. నేను చెయ్యి చాపగా, అరే నేను గమ్యస్థానానికి తీసుకువెళ్తానరా, మీరు ఆపదలో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారు, నేను చెయ్యి చాపుతున్నాను, నా చెయ్యి పట్టుకోండి, నేను తీసుకువెళ్తానని దేవుడు చెయ్యి చాపితే ఎందరూ ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బాధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి. ఎన్నోసార్లు నేను బోధ చేశాను, ఎన్నోసార్లు మూలపేటలో చెప్పాను, ఎన్నోసార్లు నేను సోషల్ మీడియాలో ప్రకటించాను, ఎన్నోసార్లు నేను హైదరాబాద్, వేరే కంట్రీలు, వేరే రాష్ట్రాలు, వేరే జిల్లాలు, వేరే గ్రామాలు, వేరే వీధులు, ప్రతి వీధికి నేను సువార్తను చెప్పాను. నా 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 బోధ నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దించాను, పాపము చేయకు, త్రాగుడు తాగుకు, వ్యభిచారం చేయకు, దొంగతనం చేయకు, అబద్ధం చేయకు, మోసం చేయకు, తల్లిదండ్రులను ఏడిపించకు. ఎన్నోసార్లు గద్దించాను. నీ భర్తకు మోసం చేయకు, నీ భార్యను మోసం చేయకు, ఎన్నోసార్లు నేను గద్దించాను. మీరు లోబడలేదురా నాయనా, మీరు లోబడలేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. ఏమంటున్నాడంటే దేవుడు? నవ్వుతాడంట అండి. ఎవరైనా మనం చూసి నవ్వుతే మనం సహిస్తామా? అలా దారంటే వెళ్ళిపోతుంటే నన్ను చూసి పక్కపక్కలు నవ్వుతుంటే నాకు ఎంత హట్ అవుతాను నేను. చాలా బాధపడతాను కదా. నన్ను ఎందుకు చూసి నవ్వుతున్నావు, నేను ఎందుకు ఎటకారం చేస్తున్నాను మనం బాధపడతామా? నిజంగా ఎంత అవమానం అంటే, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, దేవుడు నవ్వుతాడంటే అండి మనం చూసి. ఎప్పుడంట? మనకు అపాయం వచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి బాధ వచ్చినప్పుడు, మనకి నిందలు వచ్చినప్పుడు, మనము కన్నీరు కాల్స్తున్నప్పుడు మనం చూసి దేవుడు ఏం చేస్తాడు దేవుడు? నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు తెలుసా? రే పిలిచానురా వినలేదురా, నా బోధ చెప్పానురా వినలేదురా, నా గద్దింపును మీకు వినిపించాను, మీరు లోబడలేదురా. కానీ మీకు అపాయం వస్తే నేను నవ్వుతాను. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ప్రభా భయం వేస్తుందంటే ఎన్నోసార్లు చెప్పాను రా. భయము పోగొట్టాలంటే నేనే మార్గం రా, నేనే సత్యం రా, నేనే జీవం రా, నా ఎద్దుకు రండి రా, మీకు ధైర్యాన్ని ఇస్తాను రా, భయము మీలో నుంచి తీసేస్తాను రా, పాపం మీలోంచి తీసేస్తాను రా, శాపం మీలోంచి తీసేస్తాను రా అని దేవుడు ఎన్నోసార్లు పిలుస్తుంటే మనము విన్నామా? వినలేదండి. భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేదను. అప్పుడు వారు వచ్చి నన్ను గూర్చి మొరపెట్టదురు కానీ నేను ప్రత్యుత్తరం మీకుందును. మొరపెడతాం. ప్రయోజనం ఉంటుందా? మీరు అబద్ధమైన వాటిని మీరు నమ్మారు. నిజమైన దేవుని, సత్యమైన దేవుని మీరు నమ్మలేదు. అబద్ధమైన వాటిని మీరు ప్రేమించారు, అబద్ధమైన వాటిని మీరు ఆరాధించారు, అబద్ధమైన వాటినే మీరు పూజించారు, అబద్ధమైన వాటినే మీరు నమ్మారు. కానీ సత్యమైన దేవుడిని నమ్మారా? అందుకే మీకు ఏం చేస్తానంట? భయం మీ మీదకి వచ్చినప్పుడు, కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అసహించుకుంటాను రా నాయన, మిమ్మల్ని అసహించుకుంటాను. మీరు ఎంత కన్నీరు కార్చిన, ఎంత రోధించిన, ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదురా నాయన. ఎందుకంటే నేను పిలిచాను మీరు వినలేదు. చూడండి, దేవుడే నవ్వుతాడు జాగ్రత్త. ఈరోజు నేను చెప్తున్న టైటిల్ ఏంటో తెలుసా? దేవుడు నవ్వుతాడు జాగ్రత్తగా. నేను చూసి నీ మొక్క మీద ఉమ్మి వేస్తాడు జాగ్రత్త. నువ్వెవడవో నాకు తెలియదు అంటాడు జాగ్రత్త. ఎక్కడ ఎట్టుకుంటా తల? నీ భార్య నువ్వెవడవరా అంటే చచ్చిపోతానంటావు. నీ భార్య నేను ఎవడవరా నువ్వంటే చచ్చిపోతానంట, అంత మాట అంటాదని అని అంటావు. మరి దేవుడు నువ్వెవ్వడవరా నాకు తెలియదురా అని అంటే నీ తల ఎక్కడెట్టుకుంటావు? నేను చూసి నవ్వుతున్నప్పుడు, నీ కష్టములో, నీ దుఃఖములో, నీ బాధలో నేను చూసి నవ్వుతున్నప్పుడు ఎవరికి చెప్పుకుంటావు నీ బాధ? ఎవరు తుడుస్తారు నీ కన్నీరు? సాతాను గడితో జట్టేసేస్తావా? సాతాను గడితో నరకానికి వెళ్ళిపోతావా? దేవుడు పరలోకానికి రమ్మని పిలిస్తే వినవా? మాటలు వినవా? ఆ పరలోకం నీకు వద్దా? ఈ లోకమే శాశ్వతమా?
నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతావా? దేవుడు ఎన్నోసార్లు పిలిస్తే లోబడవా? ఎన్నిసార్లు గద్దించాలి ఎన్నిసార్లు బుద్ధి చెప్పాలి ఎన్నిసార్లు నీకు ఆలోచన కలిగించే మాటలు నీ హృదయంలోనికి పంపించాలి. నవ్వుతాడంటండి దేవుడు. ఎవడవో నాకు తెలియదు అంటాడంట. కేకరు చుమ్మేస్తాడంట మన మీద. మనం చేసే కార్యాల వల్ల, మనం చేసే క్రియల వల్ల మన మీద ఉమ్మేస్తాడు. తుడుచుకోగలవా? అవమానం పడగలవా? ఎవడైనా దాని కూడా ఉమ్మేస్తేనే పెద్ద రోషం కత్తేసుకొని కర్రేసుకొని మీదకెళ్ళిపోతావే, మరి దేవుడి మీదకి వెళ్ళగలవా? నవ్వుతున్నప్పుడు ఎవడైనా నీ నవ్వుతే ఎందుకు నవ్వుతున్నావని పెద్ద గొడవ పెడేస్తావే, మరి దేవుడు నవ్వుతే నువ్వు సమాధానం చెప్పగలవా? నేను చూసి నవ్వుతాడే. నువ్వెవడవో నాకు తెలియదు అంటాడే. నీ భార్య నువ్వెవడవరా అని అంటే చచ్చిపోతానంటావే, సూసైడ్ చేసుకుంటావే. నాకు పుట్టలేదే నువ్వు అనేసి కూతురుని అంటే తల్లిదండ్రులు ఈరోజు సూసైడ్ చేసుకోవట్లేదా? రే నా కడుపును ఎందుకు పుట్టేవారంటే ఈరోజు అలిగి వెళ్ళిపోయి ఇంట్లోనే ఇష్టం వచ్చినట్టుగా సూసైడ్ చేసుకొని చనిపోతున్న యవనస్తులు లేరా? మరి దేవుడే వచ్చి నువ్వెవడవో నాకు తెలియదురంటే, ప్రభువా నీ బోధ చేశాను, నీ పాటలు పాడాను, వాక్యం చదివాను, సండే స్కూల్లో వాక్యాలు చెప్పాను ప్రభువా, చక్కగా వీడియోలు ఉన్నాయి ప్రభువా నా దగ్గర, చక్కగా ఈరోజు మాట్లాడాను ప్రభా, 2 వీడియోలు మాట్లాడాను ప్రభా, ఈరోజు పాటలు పాడాను ప్రభా, ఈరోజు ఆరాధన చేశాను ప్రభా, ఈరోజు నీ కొరకు సాక్ష్యం చెప్పాను ప్రభా, స్వార్థ చెప్పాను ప్రభా, నీ వాక్యం బలగుద్దుకొని వాక్యాన్ని గద్దించాను ప్రభా అంటే నాలో ప్రవర్తన లేకపోతే నువ్వెవడవో నాకు తెలియదు అంటాడు. నాలో పరిశుద్ధత లేకపోతే నువ్వెవడవో నేను ఎరగును అంటాడు. నీ మీద ఉమ్మేస్తాడు. నేను చూసి నవ్వుతాడు. జాగ్రత్త పిలుపునిస్తున్నాడు. చేతులు చాపుతున్నాడు. మనం చెయ్యందుకోవాలి. ఆయన చేతులు చాపుతున్నాడు. దినమెల్లా చేతులు చాపుతున్నాడు అంట. లోబడని ప్రజల వైపు ఆయన దినమెల్లా చేతులు చాపుతున్నాడు. ఆ చేని ఎవరైతే అందుకుంటారో వారి గమ్యానికి వెళ్తారు. ఆ మాటలు అర్థమయ్యాయి కదా? గమ్యానికి వెళ్తారు. నేను కాకినాడ వెళ్ళాలంటే కాకినాడ వెళ్ళే బస్సు ఎక్కాలి. ఆ కాకినాడ డ్రైవింగ్ చేసే డ్రైవర్ ఉండాలి. అందులో మన విమోచకుడు, మన రక్షకుడు, మన రక్షించడానికి పరము నుంచి వచ్చిన దేవునికి తప్ప ఎవ్వరికి ఆ దారి తెలియదండి. ఎవ్వరికి తెలియదు. మన అమ్మకి, మన నాన్నకి, మన తాతలకి, ముత్తాతలకి ఎవ్వరికి దారి తెలియదు. ఎవరికి తెలుసు దారి? పరలోకానికి వెళ్ళే దారి ఎవరికి తెలుసా? యేసుక్రీస్తుకు తప్ప భూప్రపంచంలో కొలవబడుతున్న ప్రతి ఒక్కరికి ఎవ్వరికి తెలియదండి. ఎవ్వరికి తెలియదు. ఒకే ఒక్కడికి పరలోకానికి వెళ్ళే దారి ఆయనకు ఒక్కడికే తెలుసు. ఆయన వెంబడే మనం నడవాలి. ఆయన చేయి పట్టుకుంటే మనం తీసుకెళ్తాడు. ఉదాహరణకి ఒక గుడ్డివాడు ఉన్నాడు, ఒక చూపునివాడు ఉన్నాడు. ఇప్పుడు గుడ్డివాడు అవతల రోడ్లో ఉన్నాడు, యువతల రోడ్డుకి రాగలడా? ఎందుకు రాలేడు? కళ్ళు కనిపించవు. ఏ గొయ్యిలో ఉంటాయి, ఏ లారీ వస్తుంది, ఏ కారు వస్తుంది, ఏ బైక్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు కళ్ళు కనిపించేవాడు చేయి పట్టుకొని దాటించగలడా లేడా? దాటించగలడు. కళ్ళున్నవాడు కళ్ళు లేని వాడిని రోడ్డు దాటించగలడా లేదా? దాటిస్తాడు. ఎందుకంటే అతనికి కనిపిస్తున్నాయి కనుక. మరి కనిపించలేని వారు చేయి పెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్తాం? గుంట్లో పడతామా? గోతులో పడతామా? కళ్ళు లేనివాడు చేతులు పట్టుకుంటే ఎక్కడికి వెళ్తాం మనం? కళ్ళు కనిపించలేని వాడు చేతులు పట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్తాం? గుంట్లోకి వెళ్తాం. కళ్ళు కనిపించే ఆయన యేసుక్రీస్తు. ఆయన చేతులు పట్టుకుందాం. మనకి గమ్యానికి చేరుతాడు. నిత్య రాజ్యంలోనికి మనల్ని సంతోష యుగాలు దేవునితో సంతోషంగా ఉండే స్థలానికి మనల్ని తీసుకెళ్తాడు. అటు ధన్యత మనకి, మన సంఘాలకు, దేవుడి సార్వత్రిక సంఘానికి, ఈ మూలపేట ప్రజలందరికీ సదాకాలము మన కుటుంబాలకి తోడై ఉండెను గాక. ఆమేన్. చిన్నపాటి ప్రార్థన. అందరూ తల్ల వంచండి. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ విలువైన మాటల చేత ఈరోజు మమ్మల్ని గద్దించారు, మమ్మల్ని బలపరుస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మరి మాటలు ఉన్న ప్రజలను మీరు దర్శించండి. ప్రజలకు మార్పును దయచండి, రక్షణను దయచండి. ఏ క్షణాన ఏం జరుగుతుందో మాకు తెలియదు కనుక మేము నిన్నటి వారమే, రేపటి వారము కాదయ్యా. రేపు ఉంటామో ఉండమో మాకు తెలియదు కానీ తండ్రి ప్రభా, నిన్నైతే మేమున్నాం, రేపు ఉంటామో ఉండమో గ్యారంటీ లేని మానవ బ్రతుకులు మావి తండ్రి. దయతో ప్రభా మాకు మార్పును, రక్షణను దయచండి ప్రభా. మారు మనసును దయచండి ప్రభా. నీ వైపు చూడగలిగే ప్రభా మనసును దయచండి
ప్రభా నీ వైపు చూడగలిగే కళ్ళు దయచేయండి తండ్రి. నీ మాటలు వినగలిగే చెవులను దయచేయండి. నీ మాటలు స్వీకరించగలిగే మంచి మనసును మాకు దయచేయండి. మీరు ఎన్నోసార్లు ప్రభా మమ్మల్ని పిలుస్తున్నారు, ఎన్నోసార్లు మాకు ఆహ్వానం పలుకుతున్నారు. ప్రభా మేము ఆహ్వానానికి వెళ్ళలేకపోతున్నాం. ప్రభా ఎన్నోసార్లు ప్రభా నీ పిలుపుని అందుకోలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. ఈ మాటలు ఉన్న ప్రజలందరికీ తండ్రి నిండైన దీవెనలు, ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మీరు కుమ్మరించి, ప్రభా భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మీరు కుమ్మరించి, ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చి మమ్మల్ని ఇంకా బలపరిచి స్థిరపరచమని ఈ యొక్క ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అతి మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్య పట్టణం చదువుకుందాం.